ఇప్పుడు ఈయన అన్నారు కానీ ఏదో చిన్న కార్ అని. నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద విలన్స్ లేకపోతే కొత్తగా వచ్చిన హీరోలు కూడా అన్ని ఆస్తులు సంపాదించుండ్రు. హైదరాబాద్ కి 4 వైపులా ఫామ్ హౌస్లు ఉన్నాయి ఆయనకి. ఆ ఒక 10-15 ఇల్లులు ఉన్నాయి. తిరిగేయని పెద్ద పెద్ద కార్లే. పిల్లలు ఎక్కడ చదువుకున్నారు తెలుసా? ఒక అబ్బాయి టెక్సాస్, అమ్మాయి ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్నారు. ఎలా అన్నా అంటే అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటున్నప్పుడు వచ్చే రెమ్యునరేషన్ జాగ్రత్త పరుచుకొని కొన్న ఆస్తులేనా? ఎందుకంటే నాకు తెలిసి పెద్ద పెద్ద విలన్స్ కూడా ఇన్ని ప్రాపర్టీస్ ఉండవు. అంత సంపాదించారు దిల్ రమేష్ అంటారు. ఇక్కడ ఫామ్ హౌస్ బాగున్నాయి కదా మీవి. ఏం చెప్పాలా మీకు ఆడియన్స్ అంతా నిజం అనుకోని ఐటీ వాళ్ళు ఏం రాలే, అంత బయటేగా. హైదరాబాద్ లో బ్రతకడానికి ఇబ్బంది లేనంత ఉంది నార్మల్ గా. పిల్లలు అంటారా, మా మిస్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, నేను ఈ అప్ అండ్ డౌన్స్ ఉన్న ఫీల్డ్ లో ఎంత కష్టపడుతున్నా పిల్లల ఎడ్యుకేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా మొదటి నుంచి సెంట్రల్ సిలబస్ లో వేసి అదంతా హోల్ క్రెడిట్ గోస్ టు మై మిసెస్. ఓకే. ఇంకా ఆస్తులు అంటారా, ఖాళీ దొరికినప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు. ఇంకా మీరే ఫార్మింగ్ చేసుకుంటారు కదా కొంతవరకు. ఏమేమి వేసారు ఇప్పుడు ఇక్కడ? సో వెళ్దాం మనం ఒకసారి. ఎన్ని ఎకరాలు అది ఫామ్ హౌస్? అది ఏదో బతకడానికి ఉందంతే. అవన్నీ మనం ఎవరికంటే గొప్ప వాళ్ళం కాదు.